రెండవ సమయాలు 22వ అధ్యాయము మనం మొదటి వచనం చూస్తే, యెహోవా తనను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క సమస్యల నుంచి దేవుడు విడిపించి బయటికి తీసుకొచ్చి గొప్ప కృపను అనుగ్రహించి మీ ధన్యత మాకు ఇచ్చావు దేవా అని కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత దావీదు హృదయపూర్వకంగా దేవుడి కొరకు సంతోషగానాలతో ఆయనకి స్తుతి గీతాలు అర్పిస్తుండు. దేవునికి మహిమ కలుగును గాక. తను మేలు పొందిన తర్వాత దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు దావీదు చెల్లిస్తుంది. ఏమంటుండు? 2వ వచనం చూస్తే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే. నాకు రక్షకుడు, బలాత్కారం నుండి నన్ను రక్షించువాడవు నీవే. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ఆనుకోవాలంట. తల్లి బిడ్డ మీద ఆనుకున్నట్టు తల్లి ప్రతి విషయంలో ఏం చేస్తుంది? పెద్దయ్యాక బిడ్డని ఆశ్రయిస్తుంది. ఏమంటది? అలలియా, నాకు ఇక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా భర్త తర్వాత బిడ్డ కావాలి. బిడ్డల మీద తల్లి తండ్రిలో ఆధారపడతారు. కానీ బిడ్డలు ఏం చేస్తారు? పుట్టగానే తల్లి మీద ఆధారపడతారు కదా. తల్లియే సమస్తం. ఏదున్నా ఎవరి దగ్గరికి వెళ్ళరు, బిడ్డలు తల్లి దగ్గరికి వెళ్తారు కదా. మన తండ్రి మీద ఆ విధంగా ఆనుకోవాలంట. దావీదు తండ్రి మీద ఆనుకున్నట్టు, యెహోవా నువ్వే నాకు కేడము, రక్షణ, నా శృంగము, నా ధ్వజము, నా ఒక ప్రతి కార్యం చేయడానికి రక్షించేవాడము నువ్వే అంటారు. వేరే రక్షణ మార్గం లేదు. కేవలం దేవాది దేవుడి దగ్గరికి వస్తే తప్ప మన జీవితాలకు ఆధారం లేదు. క్రీస్తు ప్రభువు మన జీవితాలకు ఒక ఆశ్రయం, దుర్గము, కోట, కొండ, బలము, రక్షణ, స్వార్థ అయి ఉన్నాడు. ఆయన సత్యమును మనకు అనుగ్రహించి సత్య జీవితాన్ని జీవించడానికి మనము ప్రతి విషయంలో ఆయనని నమ్ముకొని ఆయనలో నిలబడే సామర్థ్యత దేవుడు మనకు అనుగ్రహించిండు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటావో దేవాది దేవుడు నీకు గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు. గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యంగా స్తోత్రాలు చేశారు. ప్రతి బిడ్డని, కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు. నీ దీవెనలు దయచేయండి. నీ మీద ఆనుకునే కృపను అనుగ్రహించండి. నీతో మాట్లాడే ప్రతి సమయం వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.